అందరికీ వందనాలు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని బిడ్డలారా, మనమందరము ఏదో ఒక రీతిగా మనము తప్పిపోయేవారిగా ఉన్నాము. ఇంకా మనము తప్పిపోతూనే ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన పాపాలని మనము ఒప్పుకోకుండా, మన యథార్థతను మనం ఒప్పుకోకుండా, మన నిజాయితీని మనం ఒప్పుకోకుండా, మనము ఈ లోకానుసారంగా ఇష్టానుసారంగా మనము జీవించేవారిగా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, అతిక్రమములను దాచిపెట్టువాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లడు. ఎప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకోలేము. దేవుని యొక్క మాటలు మనము వినలేము. ఎందుకంటే ఈ లోకంలో అతిక్రమణానికి మనం అలవాటు పడి ఉన్నాము. పాపానికి ఎక్కువ అలవాటు పడితో జీవిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము. దేవుని మాటలకు లోబడకుండా మనం ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాము. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఎప్పటికీ కూడా వర్ధిల్లడు. ఎవరి సొమ్మైనా మనం దొంగలించినప్పుడు తిరిగి మన ఆ సొమ్ము వాళ్ళకి అప్పగించినప్పుడే మనం వర్ధిల్లుతాము. ఒప్పుకున్నప్పుడు, మన యథార్థతను మనం ఒప్పుకున్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఏ పాపపు జోలి పోకుండా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, మనం పవిత్రులుగా మనము జీవించినప్పుడు వర్ధిల్లేవారిగా ఉంటాము. దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ విడిచిపెట్టకుండా ప్రభా అని పిలిచేవారిగా మనం ఉంటున్నాము. ప్రభువును మనము దూషించేవారిగా ఉంటున్నాము. ఏదైనా కార్యము జరగట్లేదనుకోండి, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం తిట్టేవారిగా ఉంటున్నాము. దేవుణ్ణి మనం బాధ పెట్టేవారిగా ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, మనం అతిక్రమము మనము దాచిపెట్టుకునే ఉంటున్నాము. వాటిని విడిచిపెట్టలేకపోతున్నాము. ఆ పాపాన్ని మనం వదిలేయలేకపోతున్నాము. దేవుని బిడ్డలారా, మానుకోలేకపోతున్నాము. వాటిని విడిచిపెట్టలేకపోతున్నాము. దేవుని బిడ్డలారా, మన యొక్క పనుల్లో పరిశుద్ధంగా ఉన్నాయా, నీతిగా ఉన్నాయా, యథార్థంగా ఉన్నాయా లేవో మనం ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. అలానే 29వ అధ్యాయం సామెతల గ్రంథము 11వ వచనం కూడా చదువుకుందాము. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపుకుండును. బుద్ధి లేనివాడు ఇష్టానుసారంగా మాట్లాడేవాడిగా ఉంటాడు. అర్థం చేసుకోకుండా మాట్లాడేవాడిగా ఉంటాడు. ఇష్టానుసారంగా మాట్లాడి దూషించేవాడిగా ఉంటాడు. వాడు దేవుని దృష్టిలో బుద్ధిహీనుడు. తన కోపమంతయు కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపుకొందును. దేవుని బిడ్డలారా, ఎంత కోపం వచ్చినా కూడా జ్ఞానం గలవాడు ఎందుకు బాధ పెట్టాలి, ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి, ఎందుకు తిట్టాలి, ఎందుకు కొట్టాలి, వాళ్ళంటే నాకేమీ వస్తుందని వాడు కోపాన్ని వాడు అణచివేసుకొని మింగుకొని ఆలోచించేవారిగా ఉంటాడు. ఆ కోపాన్ని ఎంత వచ్చినా కూడా, ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా తర్వాత మందలించేవాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆ క్షణాన కోపం చూపించకుండా వాడు అర్థం చేసుకొని ఎదుటివాడు కూడా అర్థమైన రీతిలో సమాధానంగా చెప్పేవాడిగా ఉంటాడు. వాడే దేవుని దృష్టిలో బుద్ధిమంతుడు. గర్వంగా మనము ఉండకూడదు. కోపంతో మనం మాట్లాడకూడదు. ప్రేమతో ఆప్యాయతతో మనము మాట్లాడినప్పుడు ఎదుటివాడు కూడా మనకి మంచిగా సమాధానం చెప్పేవాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, గర్వపడకూడదు. దేవుని బిడ్డలారా, ఆప్యాయతగా మనము ప్రేమ చూపించినప్పుడు అవతల వ్యక్తుల ద్వారా కూడా మనము ఆప్యాయతను, ప్రేమను మనము సంపాదించుకునేవారిగా ఉంటాము. వినయంగా మాట్లాడినప్పుడు, తగ్గించుకుని మాట్లాడినప్పుడు మనం ఘనతలు మరియు ప్రేమలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకునేవారిగా మనం ఉంటాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.